కీర్తన గ్రంథము 93వ అధ్యాయం 2వ వచనాన్ని మనము చదువుకుందాం. పురాతన కాలము నుండి నీ సింహాసనము స్థిరమాయెను, సదాకాలము ఉన్నవాడువు నీవే. హల్లెలూయా. ఈ వాక్యానుసారంగా మనకు అర్థమవుతున్న మాట ఏంటంటే, పురాతన కాలము నుండి నీ సింహాసనం స్థిరమాయన్ అంటే దేవుడు పురాతన కాలము నుండి ఉన్నవాడు. ఇంకో మాటలో చెప్పాలంటే దేవుడు నిత్యము ఉండేవాడు, నిత్యుడగు దేవుడు. కనుక మనం ఆరాధించే దేవుడు, ఈ భూమిని ఆకాశమును సమస్తము సృష్టించిన దేవుడు నిత్యుడగు దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. పురాతన కాలం నుండి ఆయన ఉన్నవాడు. ఆయన ప్రారంభం నుంచి, ఆయనకు ప్రారంభం అంటూ లేదు, ఆది అంటూ లేదు దేవునికి. దేవుడు ఫలానా సంవత్సరం నుంచి ఉన్నవాడు, ఫలానా సంవత్సరం దాకా ఉంటాడు అని దేవునికి మనము ఆపాదించలేము. దేవుని సంవత్సరములకు అంతము లేదంట. అదే కీర్తన గ్రంథములో 102వ కీర్తన గ్రంథం 102వ కీర్తనలో 27వ వచనంలో మనకు కనిపించే మాట ఏదో తెలుసా? దేవుని సంవత్సరములకు, చూడండి 27వ వచనము, నీవు ఏకరీతిగా ఉండువాడవు, నీ సంవత్సరములకు అంతము లేదు. అంటే కొన్ని సంవత్సరాలు దేవుడు ఉండి తర్వాత దేవుడు అంతమైపోతాడు అనడానికి దేవునికి అవకాశము లేదు. ఆయనకు ఆది లేదు, అంతము. అంటే దేవుడు ఇన్ని సంవత్సరాలు ఉంటాడని మనం ఆయనకు ఆపాదించలేం. అందుకనే ఈ మాటల్లో దేవుడు మనకు అర్థమైంది ఏంటంటే, దేవుడు నిత్యుడగు దేవుడై ఉన్నాడు, నిత్యము ఉండేవాడు. హల్లెలూయా. అబ్రహాము దేవునికి ఒక పేరు పెట్టాడు. మనం ఆది కాండములో మనం చూస్తే 21వ అధ్యాయం, ఆది కాండము 21వ అధ్యాయము 33వ వచనంలో మనం జ్ఞాపం చేసుకుంటే, 21వ అధ్యాయము 33వ వచనం, అబ్రహాము బెర్షెబాలో ఒక పిచుల వృక్షమును నాటి అక్కడ నిత్య దేవుడైన యెహోవా పేరట ప్రార్థన చేశాను. దేవునికి ఏం పేరు పెట్టాడంట? ఒక బలిపీఠమును కట్టి దానికి ఏం పేరు పెట్టాడంట? నిత్యమైన దేవుడు, నిత్య దేవుడై ఉన్నాడు. దేవుడు నిత్యమైన వాడు. ఈ నిత్య దేవుడు అనడానికి హీబ్రూలో ఏల్ ఓలాం అనే వాక్యం మాట చెప్పబడింది. ఏల్ ఓలాం అంటే, ఏల్ అనగా దేవుడు, ఓలాం అనగా నిత్యుడు. దేవుడు నిత్యం ఉండేవాడు. ఆయనకు ఆది, ఆయనకు అంతం అనేది లేనివాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు నిత్యముగా ఉండేవాడు. లేఖనములో దేవుడు ఎలాగా నిత్యుడుగా ఉండి ఆయన ఉన్నాడో మనము కొన్ని వచనాలు మనము చూద్దాం. ఈనాడు మనము ఆరాధించే దేవుడు ఎలాంటి వాడంట? నిత్యుడగు దేవుడు. యెషయా గ్రంథం 40వ అధ్యాయంలో మనం గమనిస్తే ఇదే మాటను రాస్తాడు యెషయా భక్తుడు. 40వ అధ్యాయము చూడండి, 28వ వచనం, నీకు తెలియదా, నీవు వినలేదా, భూదిగంతములను సృష్టించిన యెహోవా నిత్యుడగు దేవుడు, ఆయన సొమ్మసిల్లడు, అలయడు, ఆయన జ్ఞానము శోధించుట అసాధ్యము. ఏం చెప్తున్నాడంటే యెషయా భక్తుడు, దేవుడు ఎలాంటి వాడంట? నిత్యుడగు దేవుడు, నిత్యము ఉండేవాడు. ఆయన నిత్యము ఉన్నవాడు, నిత్యుడైన దేవుడు. కీర్తన గ్రంథం 90వ అధ్యాయంలో ఏం రాస్తాడంటే, ఒకసారి రండి. ఆయన కీర్తన గ్రంథము 90వ అధ్యాయము 2వ వచనం ప్రకారం, పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నువ్వు పుట్టింపక మునుపు
యుగ యుగములు నీవే దేవుడవు. హల్లెలూయా చెప్తాం గట్టిగా. నిత్యుడైన దేవుడు ఏంగా ఉన్నాడు అంటే దేవుడుగా ఉన్నాడు. ఎప్పటికీ ఆయన ఎన్ని కాలాలంట? యుగ యుగాలు. చరిత్రకారులు ఈ ఈ సృష్టి అంతా కూడా కొన్ని యుగాలుగా విభజించి చెప్పేవాళ్ళు. ఏ యుగమైనా దేవుడు లేని యుగము అంటూ ఏది కూడా లేడు. అన్నిటికీ అన్ని యుగాల్లో ఆయనే దేవుడు. ఒక మంచి పాట ఉంటుంది, సర్వయుగములలో సజీవుడవు అన్న పాట. సరిపోల్చగలనా, నీకు సాటి ఎవరు కూడా లేరన్న పాట. కాబట్టి సర్వయుగములో ఆయన ఏమై ఉన్నాడంటే దేవుడై ఉన్నాడు. దేవుణ్ణి మనము సృష్టించలేం, ఆయనే సమస్తమును సృష్టించిన వాడుగా ఉన్నాడు. సర్వయుగములలో ఆయనే దేవుడు. హల్లెలూయా. ఇంకా ఆయన నిత్యుడిగా ఉండి ఎలాగా ఉన్నాడు అంటే మనము చూస్తున్నాం. రండి, తిమోతి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు చెప్తున్న మాటలు చూడండి. ఆ నిత్యుడైన దేవుడు ఎలాగా ఆయన ఉన్నాడో తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. సకల యుగములలో రాజయ్యుండి అక్షయుడును అదృశ్యునగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగ యుగములు కలుగునుగాక. హల్లెలూయా. మన ఆరాధించే దేవుడు సకల యుగములో ఏమై ఉన్నాడంటే, ఇక్కడ ఏమై ఉన్నాడంట? ఏమై ఉన్నాడంట? రాజయ్య ఉన్నాడు. హల్లెలూయా చెప్తాం గట్టిగా. రాజు ఏం చేస్తాడు? రాజ్యాన్ని ఏం చేస్తాడు? పరిపాలిస్తాడు. ఆయన సృష్టించినది మొదలుకొని ఆయన మౌనంగా ఉండిపోలా, పరిపాలిస్తూనే ఉన్నాడు. ఈనాడు ఈ ఋతువులు మారుతున్నప్పుడు ఎండాకాలంలో ఎండ, వానాకాలంలో వాన, ఇవన్నీ మానవుల ఆధీనంలో ఉన్నాయా? మానవుల ఆధీనంలో ఉన్నాయా? అన్ని నడిపించేది ఎవరంట? దేవుడు తన ఆర్డరు, దాని సిస్టమ్ పెట్టిన వాడు ఆయనే. ఆయన పరిపాలిస్తూ ఉన్నాడు ఆయన. కాబట్టి ఒక దినాన ఆయన రాజ్యం అనేది ఒకటి రాబోతూ ఉంది. ఆ రాజ్యములో మనమందరూ కూడా ఆ రాజ్యంలో ఉండబోతున్నాం. అందుకని యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి మన కొరకు రక్తము కార్చి ప్రాణం పెట్టి మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విమోచించి ఆయన రాజ్యం ఒకటి ఉంది, రాబోతున్న రాజ్యం. ఆ యొక్క కొలసి రాసిన పత్రికలో చెప్తాడు. ఒకసారి ఆ మాట మనం చదువుదాం. కొలసి రాసిన పత్రికలో 1వ అధ్యాయం 13వ వచనం చదవండి. ఆయన రాజ్య నివాసులుగా మనల్ని చేశాను, మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఎవరి రాజ్యం అంట? దేవుని యొక్క రాజ్యం. ఆ రాజ్యంలో ఆయనే రాజు. ఆ రాజ్యం రాకమునిపే పురాతన కాలం నుండి ఈ భూమిని ఆకాశమును సృష్టించి సమస్తమును పరిపాలించేవాడు ఆయనే. ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఏర్పాటు చేసుకొని ఇశ్రాయేలు ప్రజలకు వారు రెండుగా చీలిపోయిన తర్వాత యూదా రాజ్యముగా, ఇశ్రాయేల్ రాజ్యముగా రెండుగా రాజ్యాలుగా విడిపోయిన తర్వాత యూదులు పరిపాలించే రాజులు వచ్చారు, ఇశ్రాయేలు పరిపాలించే రాజులు కూడా వచ్చారు. కాబట్టి యూదుల యొక్క రాజులు 20 మంది పరిపాలించారు. ఇశ్రాయేలు ప్రజలను అనగా 10 గోత్రపుల వారిని 20 మంది రాజులను పరిపించారు. వాళ్ళందరూ నియమించింది కూడా ఆ యొక్క రాజాతి రాజు అయిన దేవుడే. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు మాకు రాజు కావాలని సమూయేలుతో అన్నప్పుడు నేనే వాళ్ళకి రాజు, దేవుడే రాజు అని చెప్తాడు. కాబట్టి అంతిమంగా మనము ఆయన అదృశ్యుడిగా ఉండి రాజుగా పరిపాలిస్తున్నాడు అన్న సందేశము వాక్యము ద్వారా మనం గ్రహిస్తున్నాం. పౌలు ఏం చెప్తున్నాడు? సర్వయుగములో. రండి, తిమోతి రాసిన చదివిన మాట, తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయము
17వ వచనం. సకల యుగములో ఏమైనాడంట దేవుడు? రాజై ఉన్నాడు. హల్లెలూయా. మనకు తెలిసినా తెలియకపోయినా ఈ సమస్తము సృష్టిని ఎవరిదా నడిపిస్తున్నారంట? దేవుడే రాజుగా ఉండి నడిపిస్తున్నాడని మనకు వాక్యము అర్థమవుతా ఉంది. ఇంకా ఆయన నిత్యుడుగా ఆయన ఎలా మనకు వాక్యంలో కనిపిస్తున్నాడంటే, రోమీయులు రాసిన పత్రికలోకి రండి. రోమీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చదువుకుందాం. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. దేవుడు ఎలాగ ఇక్కడ ఉన్నాడంట? ఏంగా ఉన్నాడంట ఇక్కడ? వారు అక్షయుడగు దేవుడు అంటే దేవుడు ఎలాగ నిత్యుడగు దేవుడు ఎలాగున్నాడంటే అక్షయుడుగా ఉన్నాడు. అక్షయుడు అంటే అర్థం ఏంటి? అక్షయుడు అంటే అర్థం ఏంటి? క్షయము కానివాడు. క్షయం అంటే అర్థం ఏంటి? కొన్నాళ్ళు ఉండి నశించిపోయేది, క్షయమైపోయేది. కానీ దేవుడు నిత్యుడుగా ఉండే దేవుడు, సర్వయుగములో ఆయన ఉన్న దేవుడు క్షయమైపోయే పరిస్థితి దేవునికి లేదు. దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క శక్తిని మానవుడు ఏం చేశాడంటే అనేక ఆ యొక్క ప్రతిమ స్వరూపులుగా, ఏ ప్రతిమ స్వరూపులుగా అంటే పురుగుల యొక్కయు, తర్వాత చతుష్పాద జంతువుల యొక్కయు, పక్షుల యొక్కయు, మనుషుల యొక్కయు ఆకారంలో చేసి దానికి దేవుడని పేరు పెట్టి, అంటే దేవుణ్ణి ఏం చేశారంటే క్షయమైపోయే వస్తువుల రూపంలో మార్చేశారు. అర్థమవుతుందా? ఈ భూమి మీద ఉండే ప్రతిదీ కూడా క్షయమైపోయే వస్తువే. మానవుడు కానీ, జంతువులు కానీ, సముద్రంలో ఉన్న చేపలు కానీ, నేలను ప్రాకు జీవులు కానీ నిరంతరం ఉంటాయా? నిరంతరం ఉంటాయా? అలాంటి అక్షయుడకు దేవుణ్ణి క్షయమైపోయే రూపంలో చేస్తే దేవుడు బాధపడతాడా లేదా? దేవుడు కోపగించుకుంటాడా లేదా? దేవుడు నిత్యంగా ఉన్నవాడు, నిత్య దేవుడు. ఆయన నిత్యమైన దేవుడు. ఎలాంటి వాడు అంటే క్షయమైపోయే దేవుడు కాడు. మరలా చదువుతాము ఆ మాట. వారు అక్షయుడకు అంటే దేవుడు ఏమని చెప్తున్నాడు ఇక్కడ? దేవుడు ఎలాంటి వాడంట? అక్షయుడు అంటే క్షయము కానివాడు. అలాంటి దేవుణ్ణి ఏంగా మార్చేశారంట? దేవుని మహిమను, ఆ దేవుణ్ణి, ఆ అక్షయుడకు దేవుణ్ణి మనుషుల యొక్కయు, పశువుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్క, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపులుగా మార్చారు. కానీ దేవుడు ఎలాంటి వాడంట? ఈ రూపంలో ఉండేవాడు కాడు. దేవుడు అక్షయుడు. ఎలా చెప్తాం గట్టిగా? ఇంకా ఆయన నిత్యుడుగా ఉండి ఆయన మనకు కనిపిస్తున్నాడు అంటే చూడండి, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో దేవుని గురించి చెప్పబడింది. ఆల్ఫయు ఒమేగాను నేనే. హలో చెప్తాం గట్టిగా. ఏం చెప్తున్నాడు దేవుడు ఇక్కడ? ఆ నిత్యుడైన దేవుడు ఎలాంటి వాడంట? ఆల్ఫా ఒమేగా. ఆల్ఫా అనగా నేనే మొదటి వాడిని, ఒమేగా అనగా నేనే కడపటి వాడని. మొదటివాడు ఆయనే, కడపటి వాడు కూడా ఆయనే. కాబట్టి ఈ యొక్క ఆల్ఫా ఒమేగా అనేది గ్రీకు భాష. ఏ భాష అంట? గ్రీకు భాష. ఇప్పుడు మనం ఇంగ్లీష్లో ఏ మొదటి అక్షరం, జెడ్ అనేది చివరి అక్షరం. అలాగనే గ్రీకు భాషలో ఆల్ఫా అనేది మొదటి అక్షరం అయితే ఒమేగా అనేది చివరి అక్షరం. ఆ దినాల్లో, బైబిల్ రాయబడిన దినాల్లో గ్రీకు భాష బాగా ప్రాచుర్యంలో ఉండేదట. అందుకనే రాయబడింది నేనే ఆల్ఫా, నేనే
ఓమేగా. అంటే నేనే మొదటి వాడిని, నేనే కడపటి వాడను. ఇంకా ఆయన నిత్యుడుగా ఉండి మనకి ఏం కనిపిస్తున్నాడు అంటే అదే వచనంలో చెప్పబడి ఉన్నది. 8వ వచనంలో వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడను నేనే అని సర్వాధికారియగు దేవుడగు ప్రభువు సెలవిస్తా ఉన్నాడు. హల్లెలూయా చెప్తామా గట్టిగా? నిత్యుడైన దేవుడు ఎలాగున్నాడంటే వర్తమానము అంటే ఈ జరుగుతున్న కాలంలో, భూతకాలం అనగా జరిగిపోయిన కాలం, భవిష్యత్ కాలం రేపు జరగబోయే కాలంలో కూడా ఉండేవాడు ఆయనే. హల్లెలూయా చెప్తాను గట్టిగా. ఆయన వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఉండేవాడు. ఆయన ఎన్నడూ క్షయమైపోయేవాడు కాడు అనేది వాక్యం మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇంకా ఆయన నిత్యుడుగా ఉండి ఆయన ఎలాగున్నాడు అంటే ప్రకటన గ్రంథంలోనే 10వ అధ్యాయానికి రండి ఒకసారి. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయము 6వ వచనాన్ని కానీ గమనిస్తే ఇక్కడ ఆ నిత్యుడగు దేవుడు ఎలాగున్నాడు. 6వ వచనం, ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 6వ వచనం. పరలోకమును అందులో ఉన్న వాటిని, భూమిలో అందులో ఉన్న వాటిని, సముద్రములో అందులో ఉన్న వాటిని సృష్టించి యుగ యుగములు జీవించుచున్న వాని తోడని ఒట్టు పెట్టుకొని ఇక ఆలస్యము ఉండదు గాని. ఈ వచనంలో ఏం చెప్తుంది? యుగ యుగములు ఉండే దేవుడు ఎలాంటి వాడంట? ఏం చూశారు ఆ వాక్యంలో? యుగ యుగములు ఉండేవాడు ఆ దేవుడు ఎలాంటి వాడంట? జీవము కలిగిన వాడు. హల్లెలూయా. ఎలాంటి వాడంట? జీవముతో ఉన్నవాడు ఆయన. యుగ యుగాలు ఆయన ఎవరు తయారు చేయలేరు. ఆయనే సమస్తం. ఆకాశంలో ఉన్నది, అందులో ఉన్న సమస్తం, భూమి మీద ఉన్న సమస్తం, సముద్రములో ఉన్న సమస్తం సృష్టించిన వాడు ఎలాంటి వాడు అంటే జీవము కలిగిన వాడు. హల్లెలూయా. కనుక ఆయన జీవము కలిగిన వాడు కనుక ఆయన యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో మానవులు అనబడిన మనలను కూడా జీవింప చేయడానికే ఆయన ఈ లోకానికి వచ్చినట్లుగా అనేక లేఖనాలు ఉన్నాయి. కాబట్టి నిత్యుడైన దేవుడు నిత్యము జీవము కలిగిన వాడు. ఇంకా ఆ నిత్యము కలిగిన దేవుడు ఇంకా ఎలాగ ఉన్నాడు అంటే ఈ సృష్టిలో ప్రతిదీ కూడా లయమైపోతే, ప్రతిదీ కూడా మార్చబడితే, అది మానవులైనా సరే, అది ఈ సృష్టిలో అన్నీ కూడా తుడిచివేయబడితే దేవుడు మాత్రము నిత్యము ఉంటాడంట. హల్లెలూయా. రండి మనము హెబ్రీయులకు రాసిన పత్రికలో చూద్దాం ఒకసారి. ఈ సృష్టిలో అన్నీ కూడా వస్త్రములే పాతగలు. మనం వేసుకున్న వస్త్రాలు నిత్యం ఉంటుందా? పాతగా అయిపోతుంది. పాతదైపోయి అది దాన్ని తీసి పడేస్తాం. అలాగనే ఈ సృష్టి అన్నీ కూడా పాతగిలుతుంది, కానీ దేవుడు మాత్రం. హెబ్రీయులకు రాసిన పత్రిక మనం 1వ అధ్యాయానికి వద్దాం. 1వ అధ్యాయంలో చూడండి, 10వ వచనం నుంచి చదవండి. మరియు ప్రభువా, నీవు ఆది యందు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే, అవి నశించును గాని నీవు నిలిచి ఉందువు. అవన్నీ వస్త్రములే పాతగిలును, ఉత్తరీయములే వాటిని మడిచివేతువు. అవి వస్త్రములే మార్చబడును గాని నీవు ఏకరీతిగా ఉన్నావు, నీ సంవత్సరములకు తరగవు. హల్లెలూయా. ఏంటంట? ఈ సృష్టిలో ఉన్న మనము ఈ ఆకాశం కింద ఉన్నాం. ఈ ఆకాశం ఎప్పటి నుంచో ఉంది, అవునా కదా? మనుషులు ఎంతమందో పుట్టారు, చనిపోయారు. రాజులు పుట్టారు, చక్రవర్తులు పుట్టారు, ఎంతోమంది పుట్టారు. చాలామంది మన పితరులు ఎంతోమంది చనిపోయారు. కాలం ఇలాగ నడుస్తుంది, కానీ నిత్యము ఉండే ఆకాశము భూమి మాత్రం ఇంకా ఏమీ
అయ్యిందా? ఏమైనా అయ్యిందా? అది నిత్యంగా ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంది, అవునా కదా? కానీ ఒకనాడు అవి కూడా గతిస్తుందంట. పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోతుంది. చూడండి ఒకసారి పేతురు రాస్తాడు ఈ మాట. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక, రెండవ పత్రిక, పేతురు రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయంలో చూడండి, మనము నిత్యముగా ఉన్నాయి, ఎప్పటి నుంచో ఉన్నాయి. ఆకాశం, భూమి, చంద్రుడు, నక్షత్రాలు, ఈ భూమి, సముద్రం, ఇవన్నీ కూడా ఎప్పటి నుంచో. కానీ జంతువులు అనేకమైన చనిపోయాయి, మానవులు మార్చబడ్డారు, అనేక మంది చనిపోయారు. ఎవరు కూడా శాశ్వతం కాదు. శాశ్వతంగా ఉన్నట్లుగా మనకు ఆకాశం, భూమి కనిపిస్తుంది. కానీ ఒకనాటికి అవి కూడా ఏమైపోద్దంటే చూడండి, 10వ వచనం నుంచి చదవండి. అయితే ప్రభు దినం దొంగ వచ్చినట్లు వచ్చును, ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండముతో లయమైపోను, భూమియు దాని మీద ఉన్న కృత్యములు కాలిపోవును, ఇవన్నీ ఇట్లు లయమైపోవును గనుక ఆకాశము రగులుకొని లయమైపోవునట్టు, పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. చూడండి, ఒకనాడు ఇవి కూడా ఎప్పటి నుంచో ఉన్నాయి అనుకుంటున్న ఇవి కూడా లయమైపోద్ది. కానీ దేవుడు మాత్రము, నిత్యుడుగా ఉండే దేవుడు మాత్రము ఏమోదట, కదలని వాడు. ఆయన సంవత్సరములకు అంతము లేదు, ఆయన సంవత్సరాలు తరగనివి, ఆయన మార్చబడడు, మార్పు లేనివాడు. హల్లెలూయా. మనం ఆరాధించే దేవుడు నిత్యమైన వాడు, నిత్య దేవుడు. ఇంకా మనం ఆయన ఎలాగా నిత్యుడుగా ఉన్నాడు అంటే, ఆయన దృష్టిలో 1000 సంవత్సరాలు ఒక దినముగా ఉన్నాయంట. హల్లెలూయా. 1000 సంవత్సరాలు ఒక దినముగా ఉన్నాయంట. చూడండి, ఇదే అధ్యాయంలో కూడా 8వ వచనం చదవండి. 8వ వచనం చదవండి. ప్రియులారా, ఒక సంగతి మర్చిపోకుడి, ఏమనగా ప్రభు దృష్టికి ఒక్క దినం 1000 సంవత్సరములను, 1000 సంవత్సరములు ఒక దినము వలె ఉన్నాయి. ఆయన దృష్టికి 1000 సంవత్సరాలంటే 1000 సంవత్సరాలంటే 10 శతాబ్దాలు. ఒక శతాబ్దము 100 సంవత్సరాలు. ఏమా, ఒక శతాబ్దం అంటే 100 సంవత్సరాలు. 1000 సంవత్సరాలు అంటే 10 శతాబ్దం. ఇప్పుడు మనం ఎన్నో శతాబ్దంలో ఉన్నాం? మనం ఎన్నో శతాబ్దంలో ఉన్నాం? 21వ శతాబ్దం. అంటే 2026, 21వ శతాబ్దం. 20 శతాబ్దాలకి 2000, 10 శతాబ్దానికి 1000 సంవత్సరాలు అయితే 2000 సంవత్సరాలు. కాబట్టి 20 శతాబ్దాలు అయిపోయింది యేసుప్రభు లోకానికి వచ్చి. కానీ దేవుని దృష్టిలో 1000 సంవత్సరాలు ఏంటంట, ఒక్క దినము వలె ఉన్నది. కాబట్టి ఆయన నిత్యుడుగా ఉన్నవాడు, ఆయన యుగయుగాలు ఉన్న దేవుడు ఆయన. కాబట్టి ఈనాడు ఆయన నిత్యుడు కనుక ఆయన సంకల్పము కూడా నిత్యముగా ఉండే సంకల్పమే చేశాడు. చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో ఈ మాట, ఆయన సంకల్పం కూడా నిత్య సంకల్పం అంట. దేవుని యొక్క సంకల్పం ఎలాంటిదంటే నిత్య సంకల్పము. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనంలో దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసిన ఏ సంకల్పం అంట, నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానం ఇప్పుడు తెలియబడవలని ఉద్దేశించి. ఏ ఉద్దేశం అంట? ఎవరు చేసిన ఉద్దేశం అంటే ఇది
ఎవరు చేసిన ఉద్దేశం అంట? దేవుడు తీసుకున్న నిర్ణయం, దేవుడు తీసుకున్న ఉద్దేశం ఏంటి? ఆయన ఉద్దేశం యేసు క్రీస్తు ప్రభు ద్వారా ప్రతి వారిని రక్షించడమే ఆయన సంకల్పం. అలేలు చెప్పండి. ఏ సంకల్పం అంటే ఇది? నిత్య సంకల్పము. దేవుడు నిత్యుడు గనక ఆయన చేసిన సంకల్పము కూడా నిత్యమైన సంకల్పమే. హల్లెలూయా. కాబట్టి మనం ఆరాధించే దేవుడు నిత్యముగా ఉండేవాడు, నిత్య దేవుడు. అబ్రహాం ఆయనకి పేరు పెట్టిన పేరేందంట? నిత్యుడగు దేవునికి. ఆనాడు ఏ మందిరాలు లేవు, ఏ యొక్క ప్రత్యక్ష గుడారాలు లేవు. ఆయన అనేకమైన శ్రమల గుండా దేవుడు పిలిచిన చోటికి వచ్చిన తర్వాత ఆయన అప్పుడే ఒక బలిపీఠమును కట్టి దానికి ఒక పేరు పెట్టాడు, నిత్యుడగు దేవుడు. నన్ను మార్గ మధ్యలో ఏ శోధన గురి కాకుండా చేసిన దేవుడు నిత్యుడైన దేవుడు, నిత్యం ఉండేవాడు, యుగ యుగాల్లో తరతరాల్లో ఉండే దేవుడు ఆయన. ఆయన సంవత్సరాలకు అంతము లేదు. హల్లెలూయా. అలాంటి దేవుడు మన దేవుడు, మనం ఆరాధించే దేవుడు, మనం నమ్మిన దేవుడు. ఆనాటి నుండి ఈనాటి వరకు ఎవరైతే దేవునికి భయపడతారో అలాంటి వారిని దేవుడు కృప చూపించే దేవుడు. హల్లెలూయా. చెడుతనానికి దూరంగా ఉండే భక్తులను కాపాడేవాడు ఆయన. ఎవరిని కూడా తన యందు భయభక్తులు కలిగిన వారిని నిత్యము ఆయన కాపాడేవాడు, మహోన్నతుడు. ఈనాడు ఆయన సన్నిధిలో మనం ఉన్నాం. ఆయన ఎలాంటి వాడో మనం ఇప్పుడు దాకా మనం చూశాం. మనం ఆరాధించే దేవుడు అక్షయుడు, సజీవుడు, నిత్యం ఉండే దేవుడు. ఆయన రాజు, సర్వయుగములో రాజు ఆయన. అలాంటి దేవుణ్ణి మనం ఆరాధిస్తుంటే మనము ఎన్నిక లేని వాళ్ళం. మనం దేనికి కూడా మనము ఆయనతో పోటీ వస్తామా? దేవునికి మనం అప్పుడప్పుడు మనుషులతో పోటేస్తాం, వాళ్ళతో వీళ్ళతో సరి చూసుకుంటాం. కానీ దేవుడు ఎంత గొప్పవాడో. అల్లు చెప్పండి గట్టిగా. ఆయన సన్నిధిలో రక్షణ ఇచ్చిన దేవుడు ఎంత గొప్పవాడు. నువ్వు ఆరాధించేటప్పుడు ఆయన నిత్యత్వాన్ని జ్ఞాపం చేసుకో. నువ్వు పాటలు పాడే విషయంలో నువ్వు ఎంతగా దేవుని స్తుతిస్తావో, ఆయన మహోన్నతుడు, ఆయన యుగ యుగాల్లో ఉన్న దేవుడు, ఆయన్ని ఆరాధిస్తా. కాబట్టి నాడు మనము ఆయన సన్నిధిలో తగ్గించుకొని ఆయనని హెచ్చించి, ఎవరైతే ఆయన సన్నిధిలో తగ్గించుకుంటారో వారు ఎలా ఏమవుతారంటే హెచ్చింపబడతారని. ఆ మహోన్నతుడైన దేవుడు ఆయన సన్నిధిలో మనం తగ్గించుకుంటూ ఆయనను గొప్ప చేస్తూ. హల్లెలూయా. ఎవరిని గొప్ప చేయాలంట? దేవుణ్ణి గొప్ప చేయాలి. ఎవరికి ఘనత చెల్లించాలంట? యుగ యుగాల్లో ఉన్న దేవునికి మనం ఏం చెల్లించాలంట? ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లించాలి. నీ పాటల ద్వారా దేవుణ్ణి మహిమను చెల్లించాలి. నువ్వు చేసే ప్రార్థనలో జ్ఞాపం ఆయన ఎంత మహోన్నతుడు, ఎన్ని కాలాల నుంచి ఉన్నవాడు, సర్వయుగం పురాతన కాలము నుండి ఆయన ఉన్నవాడు. మానవులను సృష్టించిన దేవుడు, ఆయన సమస్తమును నడిపిస్తున్న దేవుడు. కనుక ఆయన సన్నిధిలో మనం ఉన్నాం. ఆయన సన్నిధికి వచ్చినప్పుడల్లా మనం తగ్గించబడి ఆ దేవుణ్ణి మహిమపరుస్తూ మనం ఆయన ఆరాధించాలి. ఆయన ఆరాధనకు యోగ్యుడైన మన చేత ఆరాధించబడేవాడు. ఆయన సృష్టి అయి ఉన్నాం, మనం ఆయన చేతి పని అయి ఉన్నాం. ఆయనే మనలను సృష్టించాడు. ఒక మాట చదువుకొని ముగిద్దాం. కీర్తన గ్రంథము 100వ కీర్తన ఏం చెప్తుందంటే చూడండి ఒకసారి. ఆయన సన్నిధికి ఎలాగ రావాలంట? 1 నుంచి 3 వచనాలు చదువుదాం. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయడి, సంతోషముతో యెహోవాను సేవించాలి. ఉత్సాహగానము చేయుచు ఆయన ఎలాగ రావాలంటే ఆయన సన్నిధికి సంతోషంతో రావాలి. ఆయన నిత్యము ఉన్న దేవుడు, యుగ యుగాలు ఆయనకు
మహిమపరచబడే దేవుడు, సమస్తం నడిపించే దేవుడు మనను సృష్టించాడు. చివరికి ఏమంటాడు చూడండి, ఉత్సాహధ్వనులు చేస్తూ ఆయన సన్నిధికి రండి, యెహోవాయే దేవుడని తెలుసుకోండి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలం. ఇలాగ మనం ఆలోచించాలి. మనం సృష్టించిన దేవుడంట ఆ మహోన్నతుడైన నిత్య దేవుడు. ఆయన సన్నిధిలో ఎవరిని మహిమపరచాలి? దేవుణ్ణి మహిమపరచాలి. సంతోషంతో రావాలి ఆయన సన్నిధికి. ఆయన ఎన్నో ఉపకారాలు మన జీవితాల్లో చేసి ఉన్నాడు. ఆయనని దేవునిగా మహిమపరచడానికి రావాలి ఆయన సన్నిధికి. ఎందుకు రావాలి ఆయన సన్నిధికి? ఆయన మనల్ని పోషించి మనల్ని సృష్టించిన దేవుడు కనుక ఆయన సన్నిధికి మనము రావాలి. ఈ వారంలో ఏ మేలు చేయలేదు, మనము వచ్చే వారంలో పోదాంలే అంటే అలాగా వచ్చే వారము వచ్చే అవసరం మనం పెట్టుకోకూడదు. ఆయన మనలను సృష్టించిన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఈ భూమిని ఆకాశమును సమస్తం నడిపిస్తున్న దేవుడై ఉన్నాడు. ఆయనకు మహిమ చెల్లించడానికి రావాలి మనం. ఆయనను స్తుతించే పాటల ద్వారా, సంగీతము ద్వారా, వాయిద్యాలతో దేవుణ్ణి మహిమపరచడానికి రావాలి. ఆయన మహిమకు పాత్రుడు. ఆయన సంతోషముతో నా సన్నిధికి రండి. హల్లెలూయా. సర్వయుగములో ప్రభు అన్నాడు, నాకు చెందవలసిన మహిమను నేను ఎవరికి కూడా ఇచ్చేవాడును కాను. దేవునికి చెల్లించే మహిమ దేవునికే చెల్లించాలి మనం. ఈనాడు దేవుని యొక్క వాక్యములో నుండి నిత్యముగా ఉన్న దేవుడు, తరతరాలు ఉన్న దేవుణ్ణి మనం జ్ఞాపం చేసుకున్నాం వాక్యం ద్వారా. ఆ దేవుడే మనను సృష్టించాడు. ఆ దేవుడే మనను పాపములో నుండి, శాపములో నుండి మనల్ని రక్షించాడు. ఆయన రాజ్య నివాసులుగా మనను చేసుకున్నాడు. ఆయన నిత్యము ఆయన బిడ్డలముగా మనం ఉండి ఒకనాడు ఆయన రాజ్యంలో మనం ఉండబోతున్నాం. అదే దేవుని యొక్క రాజ్యం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.